Good morning guys, welcome back to my YouTube channel. క్వారీకి వెళ్తున్నా. అక్కడ మంచి లేక్ ఉన్నది. ఆ లేక్ వ్యూ అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఓ బల్లి అవుట్. గ్యాస్ మేముండేది మంచిర్యాలలో. ఇది మా బ్రిడ్జ్. దీన్ని ఇప్పుడిప్పుడే కొంచెం సూపర్గా మారుతుంది. అప్పట్లో అయితే ఘోరంగా ఉండేది గ్యాస్, మొత్తం లొందలు ఉండేది మొత్తం. స్లోగా వెళ్తున్నట్లయితే ఊసిళ్ళు. నిన్న నైట్ అయితే గాయస్ మొత్తం అదేంటి నా రూమ్ మొత్తం ఊసిల్లే. నేను లైట్ వేసిన, అలాగే ఇచ్చిపెట్టిన. ఒక హాఫ్ అన్ అవర్ అయిందా మొత్తం ఊసిల్లే. ఒక 100 నుంచి ఒక 500 దాకా ఉంటాయి అన్ని ఊసిల్లే. అవో ఎట్లా తాకుతున్నా చూసి నాకై చూసా గాయస్. మార్నింగ్ అంటేనే చాలా ప్రశాంతంగా ఉండే, ఎవరు ఉండరు. అప్పుడప్పుడు ఇలాంటి అన్నాచెస్ తప్ప. లెఫ్ట్ సైడ్ మా స్కూల్ ఉన్నది. ఇక్కడ నాకు ఇష్టమైన టెంపుల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఐబీ నుంచి డైరెక్ట్ బెల్లంపల్లి వస్తా గైస్. బ్రో ఏంది బ్రో ఇలా చేసావు? ఫేమస్ హాస్పిటల్ ఇన్ మంచిర్యాల ఈజ్ గవర్నమెంట్ హాస్పిటల్. వెళ్ళి జేమ్స్ అండ్ లిక్కర్ మార్ట్ సూపర్గా ఉందట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఆ జేమ్స్ అండ్ లిక్కర్ మార్ట్ మంచిర్యాల. వీలైతే దాని బ్లాగ్ కూడా ఒకసారి వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళే వాయించేస్తా, కొంచెం భయం ఉన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు లిక్కర్ మార్ట్కి పోలేదు. వెళ్తే ఏమన్నా అంటారని ఒక చిన్న భయం అట్లా. చింటూ గ్యాంగ్ చాలా పెద్దగానే ఉంది కదా. మొత్తం 2-3 గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు చింటూ గారు. అదే చింటూ స్లోగా వరా. ఇదే డిమార్ట్, మన బామ్మది, మన చింటు గారి బామ్మది. గాయస్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే క్వారీ, రైట్ సైడ్ వెళ్తే బొక్కలగుట్ట. మీరు బ్రతకాలంటే క్వారీకి రండి, మీరు చచ్చిపోవాలంటే బొక్కలగుట్టకి వెళ్ళండి గాయస్. నో అబ్జెక్షన్. ఎందుకంటే నాకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. 3-4 సార్లు వెళ్ళినమాట. $14.4 kilometers రాళ్ళపల్లి. ఇచ్చాను అనుకుంటా. బాబా వ్యూ సూపర్గా ఉంది కాదు. నేను చెప్పా అంటే అద్భుతం వ్యూ. పెద్ద కొండలు, దాని మధ్యలో నేను. నీకు ఇంకోటి చూపిస్తా. ముందు ఉంది ముసళ్ళ పండగ. మనం లేక్ అన్నాం కదా, ఇది దాటి లేక్. అక్కడ నాకు వాటర్ అనేది ఇక్కడ నుంచి మంచి క్లారిటీగా అనిపిస్తుంది. వచ్చినాం డెస్టినేషన్కి. ఇంకొంచెం ముందు ఆపుదాం, మనం గాడ ఆపుదాం. బీ కేర్ఫుల్ గ్యాస్. ఇక్కడ కొన్ని కోతులు చాలా ఉంటాయి. కొన్ని ఒక బైక్ రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత వీలు లేదు. ఈరోజు ఇక్కడ ఎంసీసీ లేక్ కాడికి స్టార్ట్ అయినా. ఇప్పుడు మీకు అది ఎట్లా ఉంటుందో మీకు కొంచెం క్లారిటీగా చూపిస్తాయి. ఇక్కడ లైటింగ్ అంత క్లారిటీగా లేదు. లైటింగ్ ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. ఇలా పూలు కూడా మంచిగా ఉన్నాయి. పూలు ఇక్కడ నా బైక్ అక్కడే పెట్టిన. నేను ఇలా వాకింగ్ చేసుకుంటే చేస్తున్నా. ఇది ఒకటి వాల్ ఉంటాయి గాయస్. ఇక్కడ ఒకటి ఈ వాల్ దాడి పోవాలి.
ఇలాంటి ప్లేసెస్ వచ్చేటప్పుడు మీ హార్ట్ బీట్ కొంచెం చూసుకోనండి guys. గుండె ఆగిపోతే మాకు సంబంధం లేదు. సూపర్గా ఉంది guys. నేను చెప్పండి మార్నింగ్ ఈ లొకేషన్కి వస్తే పిక్స్ మంచిగా చేపలు దీనిలో కూడా చేపలు ఉన్నాయి guys. ఇలా అక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ మీకు అడుగు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూసారా guys, పొద్దుగా మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇది ఆ వాల్ దాటి మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇది నాకైతే ఒక్కని వచ్చినట్టు భయం అయితే లేదు. ఎందుకంటే నేను చాలా సార్లు ఇటు సైడ్ వచ్చిన, అంటే ఒక్కని రాలేదు, ఇదే నాకు ఫస్ట్ టైం. ఇది ఏంటో నాకు కింద కామెంట్ పెట్టండి guys, ఇదేంటో నాకు ఐడియా లేదు ఇదేంటో అసలు. అయితే మనం అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ అంత రిస్క్ అవసరం లేదు కదా గాయస్. మీరు మార్నింగ్ రావాలంటే మీరు 5కి లేవండి, టక రెడీ అయ్యి వాడికి వచ్చేయండి. ఇక్కడ అద్భుతమైన లొకేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నాకు లిటరలీ ఘోరంగా దమ్మొస్తుంది. ఇక్కడ ఏదో వైట్ కలర్ పూల చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ చూపిస్తాను. ఇదేం పూల చెట్టు నాకు కింద కామెంట్ పెట్టండి. దమ్మైతే ఘోరంగా వస్తుంది కదా నాకైతే. అది ఎక్కి ఇది ఎక్కి